సో టుడేస్ క్లాస్ వచ్చేటప్పుడు మనకి ఆల్గరిథం ప్రోగ్రామింగ్ ఇన్ సి సబ్జెక్ట్లో ఆల్గరిథం అనే కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్లీ వాట్ ఈస్ అన్ ఆల్గరిథం? సో ఆల్గరిథం సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఏ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేయడానికి మనం యూజ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఆల్గరిథం అని చెప్పొచ్చు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్లో చూద్దాం. ఫస్ట్ అసలు ఆల్గరిథం ఇన్ ద జనరల్ సెన్స్. సపోజ్ మీరు ఇప్పుడు మ్యాగీ చేయాలి. సో మ్యాగీ చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏంటి? సో ఫస్ట్ మీరు ఒక వెజల్ తీసుకోవాలి, వెజల్లో వాటర్ పోయాలి, వాటర్ని బాయిల్ చేయాలి, తర్వాత నూడిల్స్ యాడ్ చేయాలి, సో తర్వాత టేస్ట్ మసాలా వేయాలి, తర్వాత దాన్ని కుక్ చేసుకోవాలి, తర్వాత సో ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటాం. సో ఏంటి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తేనే మ్యాగీ అనేది మనకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ముందు వాటర్ బాయిల్ చేయకుండా మసాలా వేసేసి నూడిల్స్ వేసేసి ఆ తర్వాత వాటర్ వేసి ఆ తర్వాత ముందు ప్లేట్లో పెట్టేసుకుని తర్వాత వండుకుని అలా చేయలేం కదా. సో దట్ ఒక ప్రాసెస్కి వెళ్తేనే మనం అనుకున్న అవుట్పుట్ని తెచ్చుకోగలం కాబట్టి సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఆల్గరిథం అంటాం. సో కమింగ్ టు ప్రోగ్రామింగ్ సెన్స్లో చూస్తే సో ఆల్గరిథం సో స్టెప్ బై స్టెప్ వాట్ ఈస్ ఆల్గరిథం అంటే ఏ స్టెప్ బై స్టెప్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ కంప్లీట్ ఏ టాస్క్. ఒక టాస్క్ చేయడం కావచ్చు, సో టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ మనం రాసే ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు. లేదండి ఫర్ ఎగ్జాంపుల్ రెసిపీ టు మేక్ ఇట్ ఇయర్ ప్రోగ్రామ్ టు యాడ్ నెంబర్. సో జనరల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇందాక మ్యాగీ ఎగ్జాంపుల్ అలా చెప్పాం. అలాగే టీ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మిల్క్ తీసుకోవాలి, తర్వాత వాటర్ యాడ్ చేయాలి, తర్వాత షుగర్ యాడ్ చేయాలి, టీ పౌడర్ యాడ్ చేయాలి. సో ఇన్ ద సేమ్ వే. సో అలాగే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే మన ప్రోగ్రామ్లో ఏం చేయాలి? సో ముందు ఇన్పుట్ 2 నెంబర్స్ తీసుకోవాలి, తర్వాత ఎడిషన్ ఆపరేటర్ యూస్ చేయాలి, ఆ తర్వాత రెండింటిని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం ఆల్గరిథం అని చెప్తాం. సో కీ ఫీచర్స్ ఆఫ్ ఆల్గరిథం. సో ఆల్గరిథంకి మెయిన్గా 5 ఫీచర్స్ ఉంటాయి. సో ఫస్ట్లీ అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ఇన్పుట్, సెకండ్ వన్ అవుట్పుట్, థర్డ్ వన్ is definiteness, and fourth one is finiteness, and finally fifth one is effectiveness. సో ఇవన్నీ కూడా సో మనం చెప్పిన ఆల్గరిథం ఉండే 5 కీ ఫీచర్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఇన్పుట్. సో ఇన్పుట్ అంటే ఆల్గరిథంలో ఖచ్చితంగా ఇన్పుట్ అని ఉండాలి. టేక్స్ 0 ఆర్ మోర్ ఇన్పుట్స్. సో ఖచ్చితంగా మనకి అవుట్పుట్ రావాలి అంటే వీ నీడ్ సమ్ ఇన్పుట్. ఫర్ 2 నెంబర్స్ ఆఫ్ ఎడిషన్ అంటే మనకి ఒక 2 వేరియబుల్స్ తీసుకోవాలి కదా ఇన్పుట్. 2 + 3 యాడ్ చేయాలంటే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలి 2 and 3 అని 2 వేరియబుల్స్ కింద. సో ఇక్కడ ఏంటి టేక్స్ 0 ఆర్ మోర్ ఇన్పుట్స్ అన్నాడు అంటే ఇన్పుట్ ఇవ్వకుండా కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు అని దాని మీనింగ్. సో ఏంటంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నారు. సో ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వవలసిన లేదు కదా. సో అలాంటప్పుడు ఏంటి 0 ఇన్పుట్స్ అన్నట్టు. సో అలా కాకుండా మోర్ దెన్ 0 అంటే వేరియబుల్స్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా సో మోర్ దెన్ 0 ఇన్పుట్స్ అనే లెక్క. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేవి 2 నెంబర్స్ ఆఫ్ ఎడిషన్. సో ఏంటంటే సో మనం రాసుకుంటాం కదా. సో ఇన్పుట్ తీసుకోవాలి scanf %d ampersand scanf %d సో ampersand a. సో అంటే మనం ఫస్ట్ ఆల్రెడీ ఇంటి అని తీసుకుంటే సో అనమాట ఇలాగా. సో ఏం చేస్తాం ఇన్పుట్ తీసుకుని ఏలో స్టోర్ చేస్తాను. సో ఈ విధంగా ఇన్పుట్స్ అన్న మనకి యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఫీచర్ వచ్చేటప్పుడు అవుట్పుట్. అట్లీస్ట్ 1 రిజల్ట్ ఈజ్ ప్రొడ్యూస్. సో ఖచ్చితంగా ఒక ఆల్గరిథం అంటే ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ అని వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 1 అవుట్పుట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ సమ్మన్స్ ఏజ్ అనుకుందాం. సో మొత్తం ప్రాసెస్. సో ఏజ్ అనుకుంటే ఇన్పుట్ ఏమి ఇస్తాం మనం వాళ్ళ బర్త్ ఇయర్ అండ్ ప్రెజెంట్ ఇయర్. సో బర్త్ ఇయర్ ఎప్పుడు పుట్టారు అండ్ కరెంట్ ఇయర్ ప్రెజెంట్ ఈ సంవత్సరం ఏంటి అన్నది. సో ఈ రెండు ఏంటి మనం ఇచ్చే ఇన్పుట్స్. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఏజ్. ఇక్కడ ఏంటి అవుట్పుట్ అనేది ఏజ్. సో రిజల్ట్ ఆఫ్ ది ఎడిషన్ అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్లో మనకి రిజల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న బర్త్ ఇయర్ అండ్ ప్రెజెంట్ ఇయర్ ఇన్పుట్స్ కింద ఇస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుందంటే ఏజ్ అవుతుంది. సో అలా సో దాన్ని అవుట్పుట్ అండి. అట్లీస్ట్ 1 రిజల్ట్ ఈస్ ప్రొడ్యూస్. ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అయినా లేదంటే ఏ టాస్క్ చేసినా ఖచ్చితంగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో దానికని అట్లీస్ట్ 1 రిజల్ట్ ఈస్ ప్రొడ్యూస్ అని చెప్తాం. నెక్స్ట్ definiteness. Steps must be clear and unambiguous.
సో అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్స్ అన్నవి మనం రాసే ఆల్గరిథంలో క్లియర్గా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో బాయిల్ వాటర్ ఈజ్ క్లియర్ బట్ మేక్ ఇట్ హాట్ ఈజ్ నాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని బాయిల్ చేయమండి అని వాటర్ని మరిగించండి అని చెప్పి. సో లైక్ ఏంటంటే 100 degrees టెంపరేచర్ వచ్చినప్పుడు వాటర్ ఈజ్ బాయిల్డ్ అనే టైప్లో అనుకుంటాం కాబట్టి సో ఇట్స్ క్లియర్ స్టేట్మెంట్. అలా కాకుండా మేక్ ఇట్ హాట్ అంటే ఎంత చేయాలి, సో ఎంత వేడిగా ఉంటే దాన్ని హాట్ అంటారు అనేది మనం డిఫైన్ చేయలేం. సో బాయిల్ వాటర్ అంటే మరగడం, సో లైక్ 100 degrees టెంపరేచర్ దగ్గర ఎగ్జాంపుల్. సో అలా మనం చెప్పొచ్చు. అలాగే లేని మనం ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో రకంగా 2 నెంబర్స్ని యాడ్ చేయి అని చెప్పామనుకో, యాడ్ 2 numbers అని చెప్పేస్తే ఇట్స్ నాట్ మీనింగ్ఫుల్. అలా కాకుండా యాడ్ 2 numbers అండ్ స్టోర్ ఇట్ ఇన్ సి, లేదా అన్స్టోర్ ఇట్ ఇన్ అనదర్ వేరియబుల్, అన్స్టోర్ ఇట్ ఇన్ అనదర్ వేరియబుల్. సో ఇక్కడ ఏంటంటే మనం A+Bని యాడ్ చేసి Cలో స్టోర్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఏంటి A+Bని యాడ్ చేయమంటున్నాం, తర్వాత ఏం చేయాలో చెప్పట్లేదు. సో అలా, సో వీ మస్ట్ బి క్లియర్. సో దాన్ని డిఫినెట్నెస్ అంటారు. సో మనం రాసే స్టెప్స్ ప్రతిదీ కూడా క్లియర్గా ఉండాలి, ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ 4th వచ్చాడు ఫైనైట్నెస్. సో ఫైనైట్నెస్ అంటే ప్రతి ఆల్గరిథం అన్నది సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఆగిపోవాలి. సో లైక్ ఏ లూప్ లాగా రన్ అవుతూ ఉండకూడదు, జస్ట్ లిమిట్ ఉండాలి ప్రతి దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో లూప్ దట్ రన్ 5 times. సో అంటే అది సో లూప్ కూడా లిమిట్ ఉండి ఆగిపోయేలా ఉన్నట్టు. సో కొన్ని లిమిటెడ్ స్టెప్స్ తర్వాత ఆగిపోవాలి. సపోజ్ మనం ఇందాక తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ప్రిపరేషన్ ఆఫ్ మ్యాగీ. సో మ్యాగీ ప్రిపరేషన్ ఏం చెప్పుకున్నాం, సో వాటర్ వేస్తాం, మ్యాగీ వేస్తాం, బాయిల్ చేస్తాం, మసాలా వేస్తాం, అంత అయిపోయింది. తర్వాత మ్యాగీ కొంత బాయిల్ చేసిన తర్వాత అక్కడితో ప్రాసెస్ ఎండ్ అయిపోతాం, తినేస్తాం, అక్కడితో ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది. సో అలాగా ప్రే ఆల్గరిథం అయినా కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఆగిపోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పుడు ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ అంటే లైక్ మనం రాసే ప్రతి స్టెప్ ఆల్గరిథంలో ఇట్ షుడ్ బి లైక్ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటట్టు ఉండాలి. సో అంతే తప్ప లైక్ ఏదో మాట వరుసకి అన్న టైప్లో అన్న కాకుండా ఇట్ షుడ్ బి సంథింగ్ మీనింగ్ఫుల్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే, రైస్ కుక్ చేస్తున్నప్పుడు లైక్ నీకు నచ్చినంత వరకు రైస్ కుక్ చేయని చెప్పడం ఒకలా ఉంటుంది. లైక్ కుక్ రైస్ ఫర్ 15 minutes ఆన్ మీడియం ఫ్లేమ్. సో అలాగా, సో ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ మీద రైస్ కుక్ చేస్తే అది కుక్ అయిపోద్ది. అలా కాకుండా నీకు నచ్చినంతసేపు కుక్ చేయంటే నీకు ఎలా తెలుస్తుంది, అసలు అది కుక్ అయిందో లేదు నీకు తెలియదు. సో అప్పుడు నీకు తెలియదు కదా, సో అవుట్పుట్ ఎలా వస్తుందో నీకు తెలియదు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు సో స్టెప్స్ అన్నవి పర్ఫెక్ట్గా ఉంటే సో నెక్స్ట్ టైం ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అది ఎఫెక్టివ్నెస్, అంటే ప్రతి స్టెప్ కూడా ప్రాక్టికల్గా చేయగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి లైక్ యాడ్ 2 numbers అని మన ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. సో ఆల్గరిథం అంటే ఫస్ట్ ఆల్గరిథంలో కోడింగ్లో మనం రాసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఎప్పుడు స్టార్ట్ ఉండాలి, లాస్ట్ స్టెప్ ఎప్పుడు స్టాప్ ఉండాలి, మధ్యలో మన ప్రాసెస్ అంతా రాసుకుంటాం. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్ రాస్తాం, తర్వాత రీడ్ 2 numbers A and B. సో 2 numbers యాడ్ చేయాలి కాబట్టి మనకు ఖచ్చితంగా 3 variables కావాలి. సో ఫస్ట్ 2 variables A and Bని రీడ్ చేసుకోవాలి, అందుకని రీడ్ 2 numbers A and B అని రాస్తాం. తర్వాత యాడ్ A and B అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ C. సో చెప్పాం కదా, రిజల్ట్ని Cలో స్టోర్ చేయండి, తర్వాత డిస్ప్లే C, తర్వాత స్టాప్, అంతే, అక్కడితో మనకి స్టాప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్గరిథం అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.